లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పి అఖిల భారత సమ్మె జూలై 9వ తారీఖున అయితే పిలుపునిచ్చారు. అయితే మనతో పాటు అఖిలపక్ష నాయకులు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ లేబర్ కోడ్స్ రద్దు విషయంకి. సార్ చెప్పండి, ఏం చెప్తారు? అఖిల భారత స్థాయిలో జూలై 9వ తేదీ నాడు సార్వత్రిక సమ్మె జరగబోతా ఉంది. కార్మిక వర్గానికి సంబంధించిన అనేక హక్కులు కేంద్ర ప్రభుత్వం కాలరాస్తున్న క్రమంలో ఈ అఖిల భారత సమ్మె అనేది ఉనికిలోకి వచ్చింది. ముఖ్యంగా 4 లేబర్ కోడ్ల ద్వారా కార్మికులు పోరాడి సాధించుకున్న తరతరాలుగా పోరాడి సాధించిన హక్కులన్నింటినీ కాలరాస్తున్న క్రమంలో ఇది ప్రధానమైన డిమాండ్ తోటి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ సమ్మె జరగబోతా ఉంది. కాబట్టి ఈ సమ్మెలో మొత్తం కార్మిక వర్గాన్ని పాల్గొనాలని ఈ సమ్మెలో పాల్గొనడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక వైఖరులు చేపడుతున్నాయో వాటిని రద్దు చేయడానికి ఒక ప్రాతిపదిక ఏర్పడిన ఉద్దేశంతో దీన్ని చేపట్టడం జరిగింది. చెప్పండి కుమార్ గారు, ఏం చెప్తారు ఈ సమ్మె కోసం? దేశంలో ఉన్న కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా మార్చి 18వ తారీఖు నాడు ఢిల్లీలో సమావేశమయ్యాయి. సమావేశమయ్యి మే 20వ తారీఖునే సమ్మె చేయాలని నిర్ణయం చేశాయి. కానీ మే 20 నాటికి దేశంలో పరిస్థితి పహల్గామ్ దాడులు, ఉగ్రవాద దాడులు, ఈ పరిస్థితుల్లో దాన్ని అందాక వాయిదా వేసి జూలై 9కి ఈ సమ్మెను వాయిదా వేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పచ్చి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు. కార్పొరేట్లకి దోచిపెడుతున్నారు సహజ వనరులన్నీ కూడాను. అందులో భాగంగానే కార్మికులు బ్రిటిష్ కాలం నాడే పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలని మార్పులు చేసి 4 లేబర్ కోడ్స్గా తీసుకొని వచ్చారు. ఈ లేబర్ కోడ్స్ కనుక అమలు జరిగితే కార్మికులు మళ్ళీ వెట్టి చాకిరీ చేసే బానిసల్లాగా మారిపోయే పరిస్థితి ఉంది. అందుకనే ఆ 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పి అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. అదే సందర్భంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గత 1550 రోజుల నుంచి పోట్లాడుతూ ఉన్నా దాన్ని ఎలాగన్నా తెగనమ్మాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. దానికి వ్యతిరేకంగా 1% కూడా ప్రైవేట్ పరం కాకుండా విశాఖపట్నంతో పాటు రాష్ట్ర ప్రజానీకం, కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాడదని కాపాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు దొడ్డిదారిన కార్మికులు ఇంటికి తొలగించే కార్యక్రమాన్ని పూనుకున్నారు. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో అసంఘటిత రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఆటో, ముఠా, బిల్డింగు, తోపుడు బళ్ళు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకి ఏ విధమైన చట్టాలు వర్తించట్లేదు. వాళ్ళందరికీ PF, ESIతో కూడినటువంటి ఇన్సూరెన్స్తో ఉన్నటువంటి చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అలాగే స్కీమ్ వర్కర్స్ ఈ రోజున ప్రభుత్వం వివిధ స్కీమ్స్లో, నేషనల్ హెల్త్ మిషన్లో కానీ ఇతర స్కీమ్స్లో కానీ ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్నం భోజనం పథకం, VOA, RP, అలాగే స్కూల్ శానిటేషన్ వర్కర్స్ ఇలాగ అనేక మంది చేత వెట్టి చాకిరీ చేయించుకుంటుంది. వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించట్లేదు. కాబట్టి వీళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలంటున్నాం. అందరికంటే కీలకమైంది మరో ముఖ్యమైన డిమాండు, ఎక్కడ పనిచేసినా కనీస వేతనం 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలని చెప్పి మేము అడుగుతున్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం దానికి సిద్ధంగా లేదు. కాబట్టి ఇటువంటి అనేక డిమాండ్లతోటి ఈ రోజున మొత్తం కార్మిక వర్గం అంతా కూడా తమ సంఘాలని, ఎజెండాలని పక్కన పెట్టి నరేంద్ర మోడీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా అఖిలపక్ష కేంద్ర కార్మిక సంఘాలన్నీ పిలిపించాయి. మన రాష్ట్రంలోనూ ఈ జిల్లాలోనూ 100% ఈ సమ్మెను జయప్రదం చేయడం కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాము. జూలై 9వ తారీఖు నాడు దొండపర్తి DRM ఆఫీస్ నుంచి భారీ కార్మిక ప్రదర్శన RTC కాంప్లెక్స్ మీదుగా మన GVMC గాంధీ దగ్గర వరకు కూడా జరుగుతుంది. ఈ ప్రదర్శనలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొవాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో చెప్పండి, ఈ సమ్మెలో ఎవరెవరు పాల్గొంటున్నారు, ఏం చెప్తారు? పారిశ్రామిక వాడల్లోని ఈరోజు అనేది పారిశ్రామిక సమ్మె అనేది జూలై 9వ తారీఖున అఖిల భారత స్థాయిలో అనేది పిలిపివ్వడం జరిగింది. దాంతోపాటు ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మిక వర్గం అంతా కూడా ఈ సమ్మెలో అనేది పాల్గొనడానికనే సన్నాహాలు అనేది ఇప్పటికే ప్రచారం అనేది నిర్వహిస్తూ ఉంది. అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతు సంఘాలు కానీ, వ్యవసాయ కార్మిక సంఘాలు కానీ అవన్నీ కూడాను గ్రామీణ బంధుకు కూడా ఈరోజు అనేది పిలిపివ్వడం అనేది జరిగింది. ప్రభుత్వ విధానాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ రెండూ కూడా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేట్కి అనుకూలంగా ఈరోజు అనేది పాలన అనేది సాగిస్తూ ఉంది. ముఖ్యంగా రాజ్యాంగపరంగా వచ్చిన హక్కులను కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం బేఖాతరు అనేది చేస్తుంది. నిరసన తెలియజేసే హక్కు కానీ, అలాగే పత్రికా స్వేచ్ఛ కానీ ఇవన్నీ కూడా కాలరాయడానికి అనేది ఒక పక్క చేస్తూ ఉంది. సుప్రీంకోర్టు డైరెక్షన్ అనేది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఈరోజు అనేది పరిశ్రమల్లోని పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికులతో సమానంగా ఈరోజు అనేది కాంట్రాక్టు కార్మికులు కానీ అవుట్సోర్సింగ్ కార్మికులు చేస్తున్నారు. వాళ్ళకి కూడా కనీస వేతనాలు ఇవ్వాలంటే ఈ రోజుకి కూడా ఇవ్వడం అనేది లేదు. ఆ విధంగా అంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా ఈరోజు బేఖాతరు చేసే విధంగా ఒక పక్కనే చేస్తూ ఉంది. అందువల్ల ఏంటంటే అసంఘటిత రంగ కార్మికులు ముఖ్యంగా ఈరోజు దేశంలో 50 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళెవరికి కూడాను కనీస వేతనాలు కానీ, PF కానీ, ESI కానీ, గ్రాడ్యుటీ కానీ ఎటువంటి హక్కులు కూడా ఈరోజు అనేది లేకుండా ఈరోజు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇప్పుడు వరకు కూడాను లేబర్ ఆఫీసులు కూడా పనిచేసి లేబర్ ఆఫీసులు కూడా పనిచేయడం అనేది మానేసాయి.
లేబర్ కోర్టులు కూడా ఈరోజు అనేది మూసివేసే పరిస్థితి అనేది ఈ రాష్ట్రంలో దేశంలో అనేది వచ్చింది. అంటే కార్మిక వర్గానికి ఎటువంటి హక్కులు కూడా ఈరోజు లేకుండా కార్మికులు కట్టుబానిసలుగా చేసే విధంగా ఈరోజు అనేది నరేంద్ర మోడీ అనేది ప్రయత్నిస్తున్నారు. దానికి తందానత అనే విధంగా ఈరోజు అనేది రాష్ట్రంలో కూడా 8 గంటల పని దినాన్ని రద్దు చేసి 10 గంటలు అనేది ఈరోజు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉన్నారు. నైట్ షిఫ్ట్లలో కూడా లేడీస్ని ఈరోజు ఉపయోగించాలని ఈరోజునే చూస్తున్నాడు. చాలా దుర్మార్గమైన విధంగా ఈరోజు అనేది పాలనను సాగిస్తుంది. దీన్ని తిప్పుకొట్టడానికి జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె అనేది నిర్వహిస్తూ ఉన్నారు. సార్ చెప్పండి, సమ్మె కోసం ఏం చెప్తారు? సార్, ప్రధానంగా ఈ లేబర్ కోడ్స్ ప్రపోజ్ చేసేటప్పుడు దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఏ చట్టమైనా సరే రావడానికి ముఖ్య కారణం అక్కడ ILO తాలూకా కన్వెన్షన్స్ చాలా ఇంపార్టెంట్. అన్ని దేశాలు ఆ కన్వెన్షన్స్ ఒప్పుకున్న తర్వాతే సమగ్ర కార్మిక చట్టాలు కానీ ఈ లేబర్ కోడ్స్ లాంటివి తయారు అవ్వాలి. కానీ ఈయన ఏకపక్షంగా మరి 29 కార్మిక చట్టాలను పక్కన పెట్టి 4 కోడ్లు యాంటీ లేబర్ పాలసీలను తీసుకురావటం ILO డైరెక్టర్ జనరల్ గై రైడర్ గారు, అదేవిధంగా I2C ప్రపంచంలో అతిపెద్ద కార్మిక సంస్థలైనటువంటి WFTU I2C నాయకులందరూ కూడా వీరికి లెటర్స్ రాయటం, రిప్రజెంటేషన్స్ స్ట్రాంగ్ అపోజ్ చేశారు. అయినా కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రభుత్వం కాదు కాబట్టి వాటిని అన్నిటి పక్కన పెట్టి లేబర్ కోడ్స్ సిద్ధం చేసింది 29 రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి. దాన్ని వ్యతిరేకిస్తే ప్రధానంగా జూలై 9ని జరగబోయే సమ్మెలో మొత్తం కార్మికులందరూ కూడా పాల్గొంటారు. అదేవిధంగా రైతులు కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి చాలా భారీ సమ్మె జరగబోతుంది. కాబట్టి ఇప్పటికైనా మేము చెప్తున్నాం, ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇది టోటల్ యాంటీ వర్కర్స్ పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్ కాబట్టి ఇమీడియట్గా మీరు విత్డ్రా చేసుకుంటేనే మంచిదని చెప్తాను. తర్వాత అంత ఈజీగా పోదండి. వర్కర్స్ తాలూకా యూనిటీని దెబ్బతీయటం అంత తేలిక కాదు. ఈరోజు కాకపోతే రేపైనా యూనిటీ సరైన బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు, అన్ని రంగాల్లో కార్మికులకు అయితే అన్యాయం అయితే జరుగుతుంది. అయితే ప్రధానంగా లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పి అఖిల భారత సమ్మె జూలై 9వ తారీఖున మొత్తం అఖిల భారత పక్ష కార్మిక సంఘాలని అయితే అందరినీ పిలుపునిస్తున్నాయి. ఈ విషయంలో అందరూ కలిసికట్టుగా రావాలి, కంపల్సరీగా మా ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి వీళ్ళంతా కోరుతున్నారు. కెమెరామెన్ రామ్ కుమార్తో సోనంకృష్ణ RTV, విశాఖపట్నం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.